మా కుటుంబ నేపథ్యం చూసుకుంటే మా అమ్మమ్మ గారు స్వాతంత్ర సమరయోధురాలు. అంటే తాతగారితో బాటే ఆవిడ వెళ్ళినా కూడా దుర్గాబాయి దేశ్ముఖ్ గారితో కలిసి హాస్టల్‌లో ఉండి, ఆ రోజుల్లో పీయూసీ చదువుకుని, ఆ తర్వాత తాతగారు ఆ స్వాతంత్ర సంగ్రామంలోనే ఇంకా మనకి రాకముందే స్వతంత్రం ఆయన పోతే 50, 60s అనుకోండి. 40s 47 40sలోనే అంటే స్వతంత్రం రాకముందు సంగతి మీరు స్వాతంత్రం చెప్తున్నారు. రాకముందు ఆయన పోతే ఆయన చూడలేదు ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాతే పోయారు. బట్ అప్పటి నుంచి ఆవిడ 46, 47 నుంచి కూడా ముమ్మరంగా ఉద్యమాలలో పాల్గొని దుర్గాబాయి దేశ్ముఖ్ గారితో కలిసి పనిచేసి, ఆ తర్వాత ఆయన జైల్లో ఉన్నప్పుడు ముగ్గురు ఆడపిల్లల్ని పెంచుకుంటూ, ఆయన పోయిన తర్వాత ఆయన పోవడం కూడా చాలా విచిత్రంగా పోయారు. నూజెళ్ళ ప్లాట్ఫామ్ మీద పోయారు. ఎవరికి తెలియదు. ఆ రోజుల్లో రేడియోలు, పేపర్లు లేవు. కుటుంబాన్ని తీసుకొచ్చి అప్పుడు నైజాం అనేవారు. ఇక్కడ దింపి ఒక దగ్గర పెట్టి వాళ్ళని నేను మామిడికాయలు తెస్తాను ఆవకాయ పెట్టని చెప్పి వెళ్ళిన మనిషి దారిలో పోతే ఎవరు చెప్పలేదు వీళ్ళకి. కాంగ్రెస్ వాళ్ళు మాత్రం 3 రోజులు చూసి వాళ్ళు రేడియోలో చెప్పి పేపర్లో వేసి దహనం కూడా చేసేసారు. ముగ్గురు కూతుళ్ళను ఆడపిల్లలే మా అమ్మమ్మకి. ఆవిడ ఇక్కడే ఉండిపోయారు. 2 అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయ్యాయి, 3వ అమ్మాయింది. ఆవిడ ఇక్కడే ఉండిపోయారు. ఆ టైంలో ఆ తర్వాత ఆవిడ ఎంత కష్టపడ్డారంటే మనవలు ఉండేవారు ఆవిడ దగ్గర. తల్లి ఉండేది, ముసలి తల్లి. ఈవిడ సర్వోదయ పాత్ర వసూలు చేసి, ఆ రోజుల్లో వసూలు చేసేవారు. సర్వోదయ పాత్ర అని పెద్ద పెద్ద మార్వాడి సేట్ల ఇంటికి వెళ్తే వాళ్ళు బియ్యం ఇచ్చేవారు, డబ్బులు ఇచ్చేవారు. అవన్నీ తెచ్చి గాంధీ భవన్లో ఇవ్వాలి. అక్కడ నూలు వడికి లైబ్రేరియన్గా పనిచేసి వచ్చేటప్పుడు హిందీ ట్యూషన్లు చెప్పుకుని ఒక 4 ఇళ్లల్లో అలా కుటుంబాన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఆవిడకి ఫ్రీడమ్ ఫైటర్స్ పెన్షన్ కూడా చాలా ఏళ్ళు అందలేదు. లాస్ట్కి ధైర్యంగా వెళ్ళి వివి గిరి గారిని కలిసి, ఆవిడ తెలియదు ఇంత ఉంటుంది హంగామా ప్రెసిడెంట్ అని కలవడానికని. మా ఇంట్లో నేల మీద కూర్చుని నన్ను వదిన అని పిలుస్తూ చింతకాయ పచ్చడి అన్నం పెడితే తిన్న గిరిని నేను ఎందుకు కలవలేను అనుకుని వెళ్ళారు. ఆ రోజుల్లో అలా ఉండేవి, ఒక పిచ్చి అమాయకత్వం. అయితే కలవనివ్వలేదు. కానీ ఒక తెలుగు ఆఫీసర్ మాత్రం తాతయ్య పోయినప్పుడు ఆవిడకి వివి గిరి గారు స్వయంగా రాసిన ఉత్తరం ఉంటే అది చూపిస్తే అది ఆగమ్మా అని చెప్పి లోపలికి వెళ్ళి చెప్పారట. చెప్తే అయినా అయ్యో ఆవిడ మా వదిన గారే లోపలికి తీసుకురండి అని చెప్పి. మరి ఆ రోజుల్లో లీడర్స్ కూడా అలా ఉండేవారు. ఎంతో అభిమానం, ప్రేమ అన్నీ ఉండేవి. అలా తీసుకెళ్తే పెద్ద కథ. అసలు మా అమ్మమ్మని చూడగానే అయినా మా అమ్మ కూడా చేయి పట్టుకొని లోపలికి వెళ్ళింది. మా అమ్మ అప్పటికే ఆర్టీసీలో ఉద్యోగం సంపాదించుకొని ఉద్యోగం చేస్తాం. మా ఇంట్లో అందరు ఆడవాళ్ళు ఉద్యోగాలు ఎప్పటి నుంచి, ధైర్యవంతులను కూడా చెప్తాను నేనైతే. 60s నుంచి మా ఇంట్లో మా పెద్దమ్మలు, మా అమ్మ అందరూ ఆడపిల్లలందరినీ చదివించి ఉద్యోగాల్లో పెట్టింది మా అమ్మమ్మ. ఇదేనా నన్ను తిడుతూ ఉత్తరం రాసింది శ్రీహరి పోయినప్పుడు అని చెప్పి ఆయన అడిగారట. అంటే ఇది కాదు, అది పెద్దది అంటే మా దుర్గా సావిత్రి అని మా పెద్దమ్మ గారు. ఈయన 2000 పంపిస్తూ ప్రగాఢ సంతాపం ప్రకటిస్తే ఆ 2000 మీకే ఎందుకైనా పనికొస్తుంది, ఉంచుకోండి. మా నాన్నగారు 3 కూతుళ్ళని ఇచ్చే పోయారు మా అమ్మకి. ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ అండి. మేము చూసుకుంటాం మా అమ్మని. అది ఎంపవర్మెంట్ అంటే. అది అలాగా ఉత్తరం రాసింది నన్ను తిడుతూ, ఇదేనా అని. ఇది కాదు, ఇది చిన్నది, అప్పుడు మీ దగ్గర వచ్చి ఆడుకునేది, మీ ఒళ్ళో కూర్చునేదని అలా చెప్పి అమ్మమ్మ ఇంతకీ ఏంటమ్మా అంటే మీ మిత్రుడు ఏది మిగిల్చలేదండి, చివరి చూపు కూడా అని చెప్తే అప్పుడు ఆయన నీకు పెన్షన్ వచ్చేటట్టు నేను చేస్తానని అప్పటికప్పుడు పేపర్ మీద రాస్తే అప్పటి నుంచి ఈవిడికి ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్ 100 రూపాయలు. అది కాలక్రమేణా పెరిగింది. ఆవిడ పోయేటప్పటికి పాపం ఆవిడకి ఎంతో వచ్చేది, ఒక 1000 ఎంతో వచ్చేది. ఒక ఫోను, ఎప్పుడన్నా ట్రావెల్ చేస్తే రైల్లో ఒక సెకండ్ క్లాసు ఫ్రీగా, ఒక టికెట్, ఒక అటెండెంట్తో పాటు, ఇట్లాంటివేవో ఫ్రీడమ్ ఫైటర్స్వి. అది రావడానికి కూడా చాలా కాలం పట్టింది. కానీ అప్పటి నుంచి చూసుకుంటే నిజానికి అప్పుడున్న మీ ఫ్యామిలీలో ఉన్న విమెన్దే మన ఇన్స్పిరేషన్గా మనం తీసుకుంటే చొరవ, ధైర్యం, చదువు అండ్ మోర్ ఓవర్ అసలు ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళు నిలబెట్టుకున్నారు. డబ్బు కోసం ఏదైనా చేసేసి ఈ రోజుల్లో డబ్బు కాదు, నా సెల్ఫ్ రెస్పెక్ట్ని, ఆత్మగౌరవాన్ని నేను నిలబెట్టుకోవాలి అని దీనికి చాలా మందికి అర్థం కూడా తెలిసి స్ట్రాంగ్ ప్రిన్సిపల్స్ అంజలి మా తాతగారికి ఉండేవి. అవి పుణికి పుచ్చుకున్నారు 3 ఆడపిల్లలు. మా రెండో పెద్దమ్మ
ఆవిడకి రెండో సంబంధం ఇచ్చారు. అత్తగారు కొంచెం బాగుండేది కాదు మెంటల్గా ఆవిడకి. 5 పిల్లలు పుట్టి, పెద్ద కూతురికి బాబు పుట్టి, మనవడు పుట్టాక పట్టుదలగా బిఏ పరీక్ష కట్టి, కరెంట్ ఉండేది కాదు ఇంట్లో ఆ రోజుల్లో. ఇంకా సికింద్రాబాద్లోనే సీతయ్య తోట అని ఉండేది, కరెంట్ ఉండేది కాదు అక్కడ బుడ్డి దీపం వెలుతురులో చదువుకుని ఈవిడ పై ఇంట్లో ఒక ఆయన ఉంటే పాపం ఆయన్ని అడిగి చదువు చెప్పించుకుని లెక్చరర్ గారిని ఈవిడ పగలంతా పనిచేసి ఇంట్లో అన్నీ చేసి, పిల్ల పురుడు ఆ పిల్లకి అన్నీ చేసి, తల్లికి పసివాడికి రాత్రి కూర్చుని చదువుకుని అలా పాస్ అయ్యి బిఏ విద్యుత్ సౌదాలో ఉద్యోగం సంపాదించుకుంది ఆవిడ. ఎంత పట్టుదల ఉండాలి. మా పెద్దమ్మ గారు పెద్దనాన్నగారు నాగపూర్లో ఇంజనీర్గా పనిచేస్తూ ఉంటే నేను కూడా ఉద్యోగం చేస్తానంటే నీకెవరు ఇస్తారంటే, ఆవిడ బీకామ్ అప్పుడు చదువుకుని, అప్పటికే ఆవిడ పిల్లలు పెద్దయిపోయి చదువులు ఇక్కడ హైదరాబాద్లో చదువుకుంటున్నారు. ఆవిడ బీకామ్ అప్పుడు పాస్ అయ్యి అప్పుడు ఉద్యోగం సంపాదించుకుని ఎలక్ట్రికల్ ఎంఎస్సిబి మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులు. ఆ తర్వాత ఆవిడ ఎంకామ్ కూడా చదివారు. ఎప్పుడు రిటైర్మెంట్ ముందు చదువుకోవాలన్న అభిలాషతో అట్లా. మా అమ్మ కూడా ఆ రోజుల్లోనే మొదట సెన్సస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసి, నేను పసిపిల్లగా ఉన్నప్పుడు ఆర్టీసీలో ఉద్యోగం సంపాదించుకుని, మా అమ్మమ్మ తీసుకెళ్ళి పాలు కూడా ఇప్పించేదట ఆఫీస్కి వెళ్ళినప్పుడు. మా అమ్మ అంత చంటి పిల్లను అన్నమాట నేను. అట్లా వాళ్ళు ఉద్యోగాలు ఎప్పుడు వదిలిపెట్టలేదు. అప్పట్లోనే ఉద్యోగాలు చేస్తే మాకొద్దు అనే ఆడపిల్లల సమయంలోనే వీళ్ళు అంత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు గట్టిగా చెప్పాలంటే. కానీ ఇప్పుడు కూడా నేను చూస్తున్నానండి, ఎంత చదివినా మాకు ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ నేనే మీడియాలో ఒక 20 ఏళ్ల క్రితం కెరీర్ మొదలు పెట్టినప్పుడు ఎన్నెన్ని గొడవలు, అసలు ఉద్యోగాలు ఎందుకు మీకు చేయడం, అండ్ ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా జాబ్ చేసేటప్పుడే అనుమానాలు అప్పుడే స్టార్ట్ అవుతాయి మొత్తం అని. నేను ఇలాంటి ఎన్నో రకాలైన సమస్యల్ని విమెన్ ఫేస్ చేస్తున్న. నిజానికి మీకు తెలుసలేదో రమణి గారు, మీరు పాత ఓల్డ్ ఫొటోస్ కనుక చూస్తే, ఒక 20-30 years క్రితం ఫోటోలు కనుక మంచి యంగ్గా ఉన్నప్పుడు ఫోటోలు మీరు చూస్తే, దివ్య భారతి సిస్టర్ అంటే నమ్మేస్తారు అందరూ. చాలు అంజలి చాలు. మీరు నిజానికి అంటే ఇండస్ట్రీలో ఉన్నారు కదా ఇన్నాళ్ళ నుంచి, మీ జర్నీ ఎలా జరిగింది యాక్చువల్గా? నిజంగా మీకు ఏ ప్రాబ్లం అవ్వలేదా? వీళ్ళు ఇన్ని మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు, మీ అసలు మరి ఇంత బ్యూటిఫుల్ లేడీ ఎలా ఒక రైటర్గా ఎలా సస్టైన్ అవ్వగలిగారు ఇండస్ట్రీలో? బ్యూటిఫుల్గా ఉండక్కర్లేదమ్మా, ప్రతి ఆడపిల్లకి ఒకటే రకం కష్టాలు, ఒకటే కథలు ఉంటాయి. కరెక్ట్. పెద్ద బ్యూటిఫుల్గా కూడా ఉండక్కర్లేదు. ఇల్లు వదిలిపెట్టి మనం బయటకు వచ్చాము అని అంటే మనం ఎంతో మందిని ఫేస్ చేయాలి. ఇంట్లో మొగుడు ఎక్కడ ఒకడే, బయటకు వస్తే 100 మంది. చాలా మందిని ఫేస్ చేస్తూ ధైర్యంగా ఎదుర్కొనే పరిస్థితులు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మా అమ్మల కాలంలో, మా అమ్మమ్మల కాలంలో ఎప్పుడు లేవు చెప్పు ఆడపిల్లకి సమస్యలు. కరెక్ట్. ఎప్పుడు రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత సిటీ బస్ ఎక్కి కాలేజ్ దగ్గర దిగే లోపల ఎంతమంది టచ్ చేసేవాళ్ళు, ఎంతమంది కావాలని చెప్పి తోసేవాళ్ళు, అసభ్యంగా మాట్లాడేవాళ్ళు. నేను ఇవన్నీ ఎప్పుడు 82-83 అప్పుడు చెప్తున్నాను, మా కాలేజ్ డేస్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెద్దగా మార్పులు ఏమి రాలేదు. ఆడపిల్లల్లో ధైర్యం పెరుగుతోంది తప్పించి పరిస్థితులలో మార్పులు ఏం పెద్దగా రాలేదు. కరెక్ట్. సో అలాంటప్పుడు నేను ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాను అని నువ్వు అడుగుతున్నావు కదా, నేనేదో బాగా బలవంతంగా తోయబడి వచ్చాను. నేనేదో కథలు రాసుకుంటూ ఉంటే వీరేంద్రనాథ్ గారు చదివి ఆయన పిలిపించి రాయగలరు మీరు అని ఒక ధైర్యాన్ని నాలో నింపి, అక్కడి నుంచి నేను కెఎస్ రామారావు గారు నా నవలలు రైట్స్ కొనుక్కొని టీవీ మీడియాలోకి వెళ్ళి, తర్వాత సినిమా మీడియాలోకి వచ్చి రామానాయుడు గారు నా కథలు సినిమాలుగా తీసి, అయితే ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను చాలా స్మూత్గా వచ్చేసినట్టే లెక్క. బాగా కష్టపడ్డాను, హార్డ్ వర్క్ చేసేదాన్ని. చేతిలో వెహికల్ అది ఏమి ఉండేది కాదు అసలు. ఆ రామనాయుడు స్టూడియో అవన్నీ ఎక్కడున్నాయి నాకు తెలియదు అసలు. కొండల మీద నుంచి అసలు బాబోయ్ ఎలారా, ఫస్ట్ టైం ఆటో వస్తే ఆటో ఎక్కలే, ఆగిపోయింది అసలు. తప్పు ఇదేంట్రా బాబు అసలు మనం రాలేమా ఇక్కడికి అని అనుకున్నాను నేను. నాగేశ్వరరావు గారికి లీడర్ బుక్ నేను అంకితం ఇస్తే, మా తాతగారి జీవిత చరిత్ర, ఆయన ఒక మనిషిని పంపించారు ఇంటికి, ఆ రమణి ప్రభాకర్ని, వాళ్ళ ఆయన్ని భోజనానికి మా ఇంటికి పిలవండి. ఆ పుస్తకం చదివి మా ఆవిడ చాలా కదిలిపోయారు.
ఆవిడే చదివి వినిపించేవారు. ఆయన పుస్తకాలు చదివేవారు కాదు పెద్దగా. ఆవిడ చాలా మూవ్ అయిపోయి నాకు కథ చెప్పారు. నాకు చాలా నచ్చింది, ఒకసారి రమ్మనండి అని మర్యాదగా పిలిచారు. పిలిస్తే అప్పుడు కూడా మేము ఆటోలో వెళ్ళాం. ఆయన నేను ఎంత అమాయకంగా అడిగానంటే, మీ ఇల్లు నేను ఎలా తెలుసుకుంటాను, కొంచెం అడ్రస్ చెప్తారా అని ఫోన్లో అడిగితే ఆయన చెప్పారు, గుడితల వెంకటస్వామి గారి ఇంటి పక్కనని చెప్పమ్మా, ఆయన చాలా ఫేమస్ అని చెప్పారు. అది ఆయన నన్ను ఏడిపించడానికి అన్నారో మహానుభావుడు, మనసులో ఏమనుకున్నారో. ఆయన ఫేమస్, చాలా సర్కాస్టిక్గా మాట్లాడతారు, ఆయన చాలా ఫేమస్ అన్నారు. అంటే అది కూడా నాకు తెలియదు సెటైర్ అని. నేను చాలా అమాయకంగానే అవునా అంటే అయితే అలాగే అడిగొస్తాను. వెళ్ళాం మేము. అయితే ఆయన చాలా ప్రేమగా రిసీవ్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఆయన పోయేదాకా కూడా ఒక గాడ్ ఫాదర్గా నా కష్టం కానీ నా సుఖం కానీ నాకేమైనా ఇబ్బందులు ఎదురైనా నేను ధైర్యంగా వెళ్ళగలిగే మనిషిగా ఆయన ఉన్నారు. జీవితం అంతా నా ఫ్రెండ్ అని చెప్పుకున్నారు నన్ను. ఎప్పుడన్నా ఎవరికన్నా ఇప్పుడు మధుమాసం చేసేటప్పుడు వాళ్ళ మనవడు సుమంత్ హీరో, అవును నా ఫ్రెండ్ కథ సుమా జాగ్రత్తగా చేయి ఇలా చెప్పేవారు. బాస్ సినిమాకి నేను వర్క్ చేసేటప్పుడు నాగార్జున గారు అమల గారితో కూడా చెప్పారు, నా ఫ్రెండ్ అని చెప్పారు. సో చాలా గౌరవించినట్టు నేను ఫీల్ అయ్యాను అనమాట. ఆయన అలా నన్ను చెప్పడం ఎంతో అభిమానం చూపించేవారు. అంత స్మూత్గా తర్వాత అవ్వలేదు, చాలా స్మూత్గా వచ్చేసాను. తెలియదు కదా, ఇప్పుడు నీకు తెలియనప్పుడు కష్టం అని ఏమనిపించదు. కొంత లోతుకి వెళ్ళిన తర్వాత, కొంత లోతు ఇవి ఉంటాయి అని తెలిసిన తర్వాత నడవడం చాలా కష్టమైపోతుంది. ముందు పైనుంచి చూస్తే ఎంత చాలా బాగుంటుంది. ఎలా ఉంటుంది ఎండమావులు అవును మిలమిలా మెరుస్తూ వెళ్తూ ఉన్న కొద్దీ దూరం పెరుగుతూ ఉంటుంది, అది దగ్గరికి రావు. దాహంతో మన గొంతు పిడచకట్టకపోయినా ఆ నీళ్లు దగ్గరికి రావు. అప్పుడు తెలుస్తుంది ఇది ఎండమావులు నీళ్లు కావు అని. నిజం నిజం. అలాగా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్. ప్రతిసారి ఏంటంటే ఎదిరించి పోట్లాడి ముందుకు వెళ్ళలేనప్పుడు మనం వెనక్కి వచ్చేస్తుంటాం. అలా చాలా అవకాశాలు పోయి, చాలా అవకాశాలు నేను పోగొట్టుకున్నా. ఎందుకంటే ఒక కమిటెడ్ రైటర్ని. నవలలు కానీ టీవీ సీరియల్స్ కానీ ఏవైనా కూడా నేను అనుకున్నదే రాస్తా. వాళ్ళు అనుకున్నది రాసే టైం వచ్చినప్పుడు టీవీ సీరియల్స్ కూడా మానేసా. నేను అనుకున్నది రాసినంతకాలం నేను రాయగలిగా. నా డైలాగ్, నా స్వేచ్ఛ, నా స్క్రీన్ ప్లే, నా కథని నా హీరోయిన్ నేను ఎప్పుడు సబలగా చూపించలేదు, అబలగా చూపించలేదు, బాగా సబలగా చూపించాను, చాలా ధీరోదాత్తగా చూపించాను. ఎప్పుడైతే ఇంకా ఏడుపు ఇంకా జీవితానికి ఇంకొకటి లేదు అని ఎపిసోడ్స్ సాగతీయమన్నప్పుడు నేను నా వల్ల కాదని చెప్పి 2018 వరకు చేశా. తర్వాత ఇంక నేను గుడ్ బై కొట్టేసా. ఇంకా టీవీ సీరియల్స్ అప్పటి నుంచి చేయలేదు. ఎవరైనా అడిగినా కూడా నేను మర్యాదగా ఇప్పుడున్న ఛానల్లో వాళ్ళతోటి నేను వేగలేనండి అని చెప్పి తప్పించేసుకుంటా. ఎందుకంటే స్క్రీన్ ప్లే వాళ్ళే చెప్తారు, ఏ క్యారెక్టర్ ఎటెండాలో వాళ్ళే చెప్తారు. ఇవన్నీ నేను 25 ఏళ్ల క్రితం చేసినవి. ఆ సీన్లు అదే కదా నాకు చెప్తారు. ఇప్పుడు కూడా మళ్ళీ అవే కష్టాలు, అదే మెట్ల మీద నూనె పోసి అత్తగారు కోడల్ని పడేయడం, అదే ప్రాస్టిట్యూట్ కింద ఆ అమ్మాయిని బలవంతంగా ఇరికించడం, క్రియేట్ చేసి, ఇవి మొదట్లో కొంచెం థ్రిల్లింగ్ ఉన్నాయేమో కానీ అవే చేసుకుంటూ 25 ఏళ్ల నుంచి చూస్తుంటే ప్రేక్షకులకి నమస్కారం, వాళ్ళకి బోర్ కొట్టలేదు. ఆడవాళ్ళు కొంగులు పెట్టేసుకుని ఏడుస్తూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మా ఇంట్లో కూడా కొంతమంది చూస్తూనే ఉన్నారు. ప్రతి సీరియల్ చూస్తారు టీవీ ముందు కూర్చుని. అప్పుడు నాకు అనిపిస్తుంది ఇవన్నీ మనం ఒకప్పుడు చేసేసాం కదా, రియాలిటీ ఇప్పుడు ఇలా లేదు. ఇలాంటి అత్తగారులు లేరు, ఇట్లాంటి ఏడ్చే కోడళ్ళు లేరు, ఇట్లా అన్నిట్లోనూ 2 భార్యలు ఒక మొగుడు, ఈ కథలు చాలా ఫేమస్ అయిపోయినాయి.